Lights, camera, rolling, music. హాయ్ అండి, ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద అటు తమిళ ప్రేక్షకులకి ఇటు తెలుగు ప్రేక్షకులకి ఇష్టమైన హీరోగా ముందుకు దూసిపోతున్న మన విశాల్ హీరోగా, అందాల బొమ్మ శృతి హాసన్ హీరోయిన్గా, 6 యముడు సింగం చిత్రాల ద్వారా యాక్షన్ డైరెక్టర్గా ఇటు తెలుగులో పేరు తెచ్చుకున్నటువంటి హరి దర్శకత్వంలో మన ముందుకు వచ్చిన లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ పూజ. తమిళ పూజ. చల్లగాలి చల్లనే పూల చల్లులా ఎండలోన కాచే లేత వెన్నెలా నా గుండెలాగి నాదే దూర కన్నులా. పూజే సారీ, నీకు తమిళ రాదు కదా, పూజ తెలుగులో కథ చెప్పు. తెలుగులో అయినా తమిళలో అయినా ఒకటే కథ. ఆ కథ ఏంటంటే, ఇప్పుడు మన హీరోకి పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ పరువు ప్రతిష్టల కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ. ఒక చిన్న సంఘటన వల్ల మన హీరో ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి ఒక మార్కెట్లో చిన్న షాప్ తీసుకుని నలుగురు కుర్రోళ్ళని ఫ్రెండ్స్ని వేసుకుని వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అలాగే మన హీరోయిన్ కూడా నలుగురు ఫ్రెండ్స్ని వేసుకుని అలా తిరుగుతూ ఉంటుంది. అనుకోకుండా వీళ్ళిద్దరూ ఎదురవుతారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడుద్ది. అది ప్రేమగా మారుద్ది. ఈ ట్రాక్ ఇలా ఉంటే ఏమాత్రం సంబంధం లేకపోయినా కిరాయి కోసం అతి దారుణంగా మనుషులను చంపేసి ఒక పెద్ద ముఠ. ఆ ముఠాకు లీడర్ ఈ సినిమాలో విలను. ఈ విలను తనకి ఎవరైతే కిరాయి ఇచ్చారో ఆ కిరాయి తీసుకుని ఎవరిని చంపండి అని చంపించేస్తూ ఉంటాడు. అలా చంపించే ఆర్డర్లో వచ్చింది ఒక పేరు, ఒక పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ను థియేటర్ దగ్గర చంపాలనుకుంటారు. అదే థియేటర్కి సినిమా చూడడానికి హీరో తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న సంఘటన చూసి హీరో రియాక్ట్ అవుతాడు. వాళ్ళందరినీ కొట్టేసి పోలీస్ ఆఫీసర్ని కాపాడతాడు. దాంతో ఈ హీరోకి విలను వీళ్ళిద్దరి మధ్య ఒక వైరం ఏర్పడుద్ది. ఈ హీరోనేమో విలన్లా చూస్తూ ఉంటాడు. అదే టైంలో ఏమైందంటే, ఈ విలను ఒక పెద్ద గుడికి ధర్మకర్తగా ఉంటాడు. ఆ గుడి యాక్చువల్గా మన హీరో ఫ్యామిలీకి సంబంధించింది. ఇతను ధర్మకర్తగా ఉండటం కరెక్ట్ కాదు, ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయని తెలుసుకున్నటువంటి హీరో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని హీరో చిన్నాన్ని తీసుకొచ్చి అక్కడ ధర్మకర్తగా పెడతారు. దాంతో కోపం వచ్చిన ఈ విలను తన అన్నుడి చేత వాళ్ళ చిన్నాన్ని కొట్టింతాడు. తన చిన్నాన్ని కొట్టిన విలన్ని హీరో వచ్చి అతి దారుణంగా కొట్టి చంపేస్తాను, ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికి వచ్చావు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇంతవరకు నన్ను ఎవడో చేసుకోలేదు, నువ్వు చేసుకున్నావు కాబట్టి నీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా సరే నీకు తెలియకుండా చంపి అక్కడ వస్తానంటాడు. దాంతో ఇద్దరి మధ్య ఒక వైరం స్టార్ట్ అవుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఒక మంచి మాస్ ఎంటర్టైన్మెంట్గా యాక్షన్ ఎపిసోడ్తో మనం ముందుంచిన కథ ఈ పూజ. ఈ సినిమా డైరెక్టర్ అరిగారు బాగా తెలివైనోడ్రా. మరే ఆయన తీసే సినిమాల్లో సినిమా ఫస్ట్ లోనే హీరోకి వీళ్ళకి యుద్ధం ప్రకటించేస్తాడు. ఆ యుద్ధం అలా సాగుతూ ఉంటది. అవును అసలు ఈ యుద్ధం ఎంతసేపు సాగుతుంది ఏంటి, ఈ సినిమా కథ ఏంటబ్బా అని మనం అనుకున్న లోపే సినిమా కథ. ఇది నా ఊరు, వీళ్ళు నా వాళ్ళు. ఈ గుడి, ఈ దేవుడే మా తల్లి. ఎవడ్రా వాడు? నన్ను వాసు అంటాడు. ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు విశాల్ కండలవేరుడు. అవును, అటు తమిళ ప్రేక్షకులకి ఇటు తెలుగు ప్రేక్షకులకి ఇష్టమైన హీరో కదా. కాకపోతే ఈ రొటీన్ యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ గానీ ఈ రొటీన్ మా సబ్జెక్టులు గానీ కాకుండా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ లో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో వస్తే బాగుందని నా ఒపీనియన్ రా. ఇది పాయింట్. దాని తర్వాత హీరోయిన్ శృతి హాసన్ జున్ను ముక్కలంటే పిల్ల పెద్దగా వాడలేదు, ఉపయోగించుకోలేదు అంటాను. దాని తర్వాత సీనియర్ నటులు సత్యరాజ్ గారు, నిండైన విగ్రహం ఈయనే వాడలేదు. దాని తర్వాత ప్రతాప్ పోతన్ గారు సీనియర్ పెర్ఫార్మర్. దాని తర్వాత మన రాధిక్ గారు చాలా కాలం తర్వాత కనబడ్డారా. కాకపోతే ఈవిడ పెర్ఫార్మ్ చేయడానికి తగిన స్కోప్ లేదు ఈ క్యారెక్టర్ లో. మరి సీనియర్ నటి ఐశ్వర్య గారు సీనియర్ నటి అంటున్నాను కదా. దాని తర్వాత ఇంకా విలన్ ముఖేష్ తివారీ, ఆయన బాగా చేసాడు రా కదా. దాని తర్వాత కొత్త కుర్రాడు ఒక కమెడియన్ చేసాడు రా. అవునవును, సంతానానికి పోటీ వచ్చేద్దాం అనుకున్నట్టు ఆయన కోతలో కేకలేసి ఎత్తే అయిపోద్దా కామెడీ. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఎడిటింగ్.
వీటి విజయాన్ని అండ్ టిఎస్ జై. హరిగారు సినిమాకి ఎడిటింగ్ అంటే కత్తిరి పట్టుకుని 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాలి. బాగా పరిగెత్తారా. తర్వాత మాటలు మన శశాంక్ వెన్నెల కంటి ఎమోషన్ డైలాగ్స్ బ్రహ్మాండంగా రాశారా. తన మాటలతో నవ్వించడానికి కూడా ట్రై చేసి దాని తర్వాత మ్యూజిక్ వచ్చి మన యమల్ శంకర్ రాజా. ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో పాటలకి ట్యూన్స్ ఇవ్వడం అంటే కొంచెం కష్టమే. ఆర్ఆర్ బాగుందిరా. తర్వాత మన సినిమాటోగ్రఫీ ప్రియన్ ఈయన కూడా కెమెరా పట్టుకుని 500-600 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోయి అద్దర కొట్టేశారు. అవునా. తర్వాత నిర్మాత మన విషయాలు. మన హీరో ఎప్పుడు అభిరుచిగా నిర్మాతారా చెప్పు. తర్వాత రచన దర్శకత్వం మన క్యాప్టెన్ హరిగా డైరెక్షన్ అంటే హై స్పీడ్. అవును. ఈ హై స్పీడ్ తోడు మన హీరో విశాలు హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ తోడేసరికి సిల్వర్ స్క్రీన్ అదిరిపోయింది. అవునా. కాకపోతే కొంచెం సరికొత్త కథా కథనాలు తోడే ఉంటే బాగుండేది. సర్లేనే వెళ్తా. ఎక్కడికి రా? పూజకి. దీపావళి కదా, అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి. నన్ను కొంచెం అంటే సుకుపో, నీ నడుము నకి చైనులాగా ముడి చేసుకుపో. నన్ను ముట్టుకున్న నిన్ను నేను విడిచి పెడతనా, నువ్వు ఇంకో చిన్న ముద్దు అంటే నే పెడతనా. అరే బావే రింగుతానా ఇకపైన దొంగటేనా. యాక్షన్ చిత్రాలు తీయటంలో సిద్ధహస్తుడైన దర్శకుడు హరి, యాక్షన్ చిత్రాల్లో సిద్ధహస్తుడైన హీరో విశాల్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందంటే యాక్షన్ అదిరిపోద్దని ప్రతి ప్రేక్షకుడు ఎదురు చూశాడు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ అదిరిపోయిందండి. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా బాగున్నాయి. క్యారెక్టరైజేషన్లో కూడా యాక్షన్ పండించడంలో అద్భుతంగా మలిచాడు దర్శకుడు. అయితే ఇంత గొప్ప యాక్షన్ ఫిల్మ్లో దర్శకుడు అనుకున్న లవ్ స్టోరీ కొంచెం కొత్తగా ఉంటే బాగుంది అనిపించింది. పైన ఉన్న లవ్ స్టోరీ అయినా కొత్తగా లేకపోయినా మనకి ఇసుపు తెప్పించే విధంగా ఉంది. అదేవిధంగా ఈయన ఎన్నుకున్న కొంచెం కామెడీ ట్రాక్ మరి తమిళ ఆడియన్స్ని ఎంతవరకు అలరిస్తుందో తెలియదు కానీ తెలుగు ఆడియన్స్కి మాత్రం కొంచెం ఓవర్ డోస్ అయినమాట వాస్తవం. ఏదేమైనా బీసీల్లో ఉండే ఆడియన్స్, మాస్ ఆడియన్స్, లాజిక్ వెతకుండా యాక్షన్ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్దండి. కానీ క్లాస్ ఆడియన్స్ అనుకోండి, లేకపోతే వేరే జానర్ ఆఫ్ ఆడియన్స్ అనుకోండి, వీళ్ళందరికీ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఆనందాన్ని ఇచ్చినా కూడా ఈ మధ్యలో వచ్చిన ఈ లవ్ ట్రాక్, ఈ కామెడీ ట్రాక్ ఒక చిరాకు తెప్పించింది. కాబట్టి అనుకున్న స్థాయిలో సినిమా అలరించలేదని బట్టి చెప్పొచ్చు. ఓకే, మాస్ ఆడియన్స్ కోసం ఈ సినిమా తీసామనుకుంటే ఖచ్చితంగా సినిమా పాస్ అయిపోయినట్టేనండి. కొంచెం భవిష్యత్తులో చేయబోయే సినిమాల్లో హరిగారు కానీ విషయాలు కానీ మిగతా జానర్ ఆడియన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని విభిన్నమైన కథాంశాలతో మన ముందుకు వస్తే బాగుంటుంది. ఇక ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అందరినీ పేరుని అభినందిస్తూ విషయాలకు మరిన్ని విజయాలు రావాలని, హరిగారు తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు వచ్చి తీయాలని చెప్పి కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలయ్యే మిగతా సినిమాలు చూడాలి, దీపావళి పండుగ అంతా హ్యాపీగా జరుపుకోవాలి కాబట్టి నేను వెళ్ళొచ్చేస్తానండి. ఈ లోపు మీరు ఈ పూజ సినిమాని చూసి ఎంజాయ్ చేసి దీపావళికి పూజ చేసుకుని మొత్తం అందరూ కూడా బాణసంచి చాలా జాగ్రత్తగా కాల్చుకుని ఇంటిల్లపాది హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మీ ఎర్రబాబు. నన్ను కొంచెం అంటే సుకుపో, నీ నడుము నకి చైనులాగా ముడి చేసుకుపో.